హలో ఆల్ నమస్తే. పొద్దున్నుంచి చాలా హెక్టిక్‌గా ఉంటే విజయ్ కాఫీ షాప్‌కి వెళ్దామని చెప్పి వెళ్తే వీళ్ళు మధ్యలో ఫస్ట్ ప్లే జోన్‌కి వెళ్ళాలి అంటే ఫస్ట్ అక్కడికే వెళ్ళిపోయినాం. మళ్ళీ కాఫీ షాప్‌కి వెళ్తే ఇంకా నన్ను ఇంకా దమ్ చేస్తారని చెప్పేసి వీళ్ళ కోసం అటు వెళ్ళిపోయినాం. ఈమెమో ప్లే జోన్ ఏరియా చూడగానే వెళ్ళిపోతుంది షాన్‌తో. ఫస్ట్ ఇది ఆడాలి అది ఆడాలని చెప్తుంది వాళ్ళ అన్నకి. అక్కడికి వెళ్ళి విజయ్ పేమెంట్ చేస్తుంటే ఈమెకి సన్ గ్లాసెస్ కనిపించినాయి. మమ్మీ నాకు కొనిపి అని అంటుంది. ఫ్యాషన్లో కాంప్రమైజ్ అవ్వద్దంటది అస్సలు. ఇంకా చలో ప్లే జోన్ నీదే, ఆడుకో, ఎంత ఆడుకుంటావు అంటే రన్నింగ్ స్టార్ట్ చేసేసింది. కానీ షాన్ ఎక్కడున్నాడో ఎత్తుక్కుంటుంది. మళ్ళీ పోయే దారిలో అన్నీ చెక్ చేస్తుంది ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. కానీ వాడు ఎక్కడున్నాడో అక్కడ పోవాలి డైరెక్ట్గా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయింది. ఆ రన్నింగ్ ఎంత క్యూట్గా ఉండే అంటే చిన్న టాయ్కి ప్రాణం వచ్చేసి రన్నింగ్ చేస్తుంది అన్నట్టుండే అది. వీడేమో ఎక్కురా అంటే వీడిది ఓవర్ యాక్టింగే సరిపోతుంది. ఇదేమో స్లైడ్స్ ఆడమే అంటే దాంట్లో దొరలడమే సరిపోతుంది. గ్రిప్ తీసుకో. పిల్లలది గేమ్ జోన్లో ఎలా ఉంటుందంటే అన్ని గనం గేమ్స్ చూసి ఎక్సైటెడ్ అయిపోయి అన్ని గేమ్స్ ఆడాలి అని చెప్పేసి ఏ గేమ్ కూడా సరిగ్గా ఆడరు. దానిపైనుంచి షాన్ ఎలా బ్లేమ్ చేస్తాడంటే అప్పుడే అయిపోయిందా, మీరు తక్కువ టైం తీసుకున్నారు అని చెప్తాడు. ఇంకా నేను కూడా మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళిపోయినా. ఆమె పేరు చెప్పుకొని నేను కూడా ఆడుకోవచ్చు అని చెప్పేసి షాన్ చెప్తున్నాను అనమాట. మమ్మీ ఇరిగిపోతుంది జాగ్రత్త అని చెప్పి. ఈ ట్రైన్ ఎక్కగానే రోజెలినాకైతే బాగా నచ్చింది. కానీ షాన్ చాలా స్లోగా నడుస్తుంది మమ్మీ, ఇంట్రెస్టింగ్ లేదు నాకు అని చెప్పేసి దిగిపోతా. స్లోగానే నడుస్తుంది కదా, రన్నింగ్లో ఉన్నా కూడా ఏం కాదు అని అంటుండు. అట్లుంటుంది వీటితో. ఈ స్వింగ్ ఎక్కియాలంటే నాకు భయం వేసింది. ఎందుకంటే రోజెలినా పట్టుకుంటుందో లేదో, స్లిప్ అవుతుందో ఏమో అని చెప్పేసి అనుకున్నా. కానీ గట్టిగా పట్టుకుంది. మధ్యలో హాయ్ కూడా చెప్తుంది, మళ్ళీ పట్టుకుంటుంది. ఇక్కడ కారు నడుస్తుంది అని చెప్పేసి అది ముందుకు వెళ్తలేదని చెప్పేసి దాన్ని పుష్ చేస్తుంది, ఇట్లా ఇట్లా అని ఊగుతుంది. వీడిని తర్వాత అడిగినా అనమాట, ఏంట్రా ఎక్స్ప్రెషన్స్ అయితే రియల్లో స్పోర్ట్స్ కార్ నడిపిస్తున్నట్టు ఇచ్చినవ్వు, కార్ ఏమో ఎక్కడ పడితే అక్కడ గుద్దుకుంటుండే అంటే, నీ వల్లనే అయింది మమ్మీ, అట్లా నువ్వు వీడియో తీసుకుంటే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, అందుకే నేను గుద్దుకుంటుండే, లేకపోతే నేను చాలా బాగా నడిపిస్తాను అని మళ్ళీ రివర్స్ నాకే చెప్తుండు. రోజెలినా మంచిగా సెలెక్ట్ చేసి ఇది ఆడుకుంటా అని చెప్పేసి సెలెక్ట్ చేసి మరీ ఆడుకుంటుంది. కానీ ఎక్కడున్నా కూడా షాన్ ఇక్కడున్నాడు అని చెప్పేసి చెప్తుంది, ఎత్తుక్కుంటుంది. వాడు కనిపించకపోతే ఎక్కడుండు అని ఎత్తుకుతుంది. ఇక్కడేమో కూర్చుంది హార్స్ మీద. యాక్షన్స్ ఎట్లున్నాయంటే స్పోర్ట్స్ బైక్ మీద కూర్చున్నట్టు చేస్తుంది. అక్కడ ఉన్న ఆమె వచ్చి సెట్ చేసినా కూడా ముందుకైతే జరుగుతలేదు. ముందుకు జరుగు ప్రాపర్గా కూర్చో అంటే అదేదో స్పోర్ట్స్ బైక్ మీద కూర్చున్నట్టే చేస్తుంది. స్పోర్ట్స్ బైక్ నడిపిస్తుందా? ఇగో ఇక్కడ కూడా ఆడుతుంది కానీ కళ్ళు మాత్రం షాన్ మీదనే ఉన్నాయి, ఏం చేస్తుండు వాడు అని చెప్పేసి. ఇక్కడ జంపింగ్ చేయాలి అంటే జంపింగ్ చేస్తలే, రౌండ్గా తిరిగి మరీ పడిపోతుంది. రోజెలినాకి ఆడడానికి వస్తలే మమ్మీ, నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ జంప్ చేసిండు. రే 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 మంకీ
చూ చూ చూ. ఈమెంది దయ్యం లెక్క జుట్టిర పోసుకుంది అనుకున్నారు. నాకు ఆల్రెడీ సైనస్ ఉంది, హెడేక్ ఉంది, రిస్క్ తీసుకోలేను కాబట్టి హెయిర్ బ్యాండ్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ క్లచర్స్ కానీ ఏది కూడా హెయిర్ డ్రై అయ్యే వరకు యూజ్ చేయను. ఏం చేస్తున్నావు? పిండి రుబ్బుతున్నావా? చూడు నుంచోడు, ప్రతి ప్లేస్లో అట్లనే నుంచుంటుంది. వాళ్ళ డాడీకి చూపిస్తుంది ఎట్లా కోతిలక దుంకుతుండో చూడు అని చెప్పేసి. దీంట్లో హైలైట్ కామెడీ, షాన్కి చెప్పిన నీది అయిపోయిన తర్వాత మా ఇద్దరిది రికార్డ్ చేయి, ఎవరిది స్కోర్ ఎక్కువ వస్తుందో చూద్దామని చెప్పిన. వాళ్ళ డాడీ 180 కొట్టిండు, షాన్ 60 కొట్టిండు, నేను 80 కొట్టిన. నేను షాన్ కాంపిటీషన్ చేసుకున్నట్టు ఉండే అది. షాన్కి బోటింగ్ వచ్చేసింది. వీళ్ళు ఈ గేమ్ జోన్లో ఆడినవన్నిటికన్నా ఇది హైలైట్ ఉండే అనమాట. షాన్కి ఎప్పుడు గోకాటింగ్ ఆడాలి, నేనే ఆడాలి, సింగిల్గా ఆడాలి అని ఉంటుండే. ఇవి చూడ్డానికి అలానే ఉన్నాయి కాబట్టి షాన్కి బాగా నచ్చినాయి. వాడు చెప్తుండే నేను గోకాటింగ్ చేస్తున్నా చూడు, ఇది స్కిడ్ కూడా అయితే లేదు, చూడు ఎంత స్పీడ్గా నడిపిస్తున్నా అని చెప్తున్నాడు. మా పుట్టమ్మ సైజు కూడా ఉండే అనమాట. షాన్ లెక్క స్పీడ్గా నడిపిద్దామని ట్రై చేస్తుంది కానీ సెట్ అయితే లేదు. ఫైనల్ ఇన్ని టాస్కులు కంప్లీట్ చేసిన తర్వాత కాఫీ షాప్కి వచ్చేసినాం. రాగానే మేడం స్టార్ట్ చేసేసింది స్టిల్స్ ఇవ్వడం, ఇలా అలా అని చెప్పి ఫుల్ మస్తు స్టిల్స్ ఇచ్చింది. ఫైనలీ నాకు కాఫీ కూడా వచ్చేసింది. అందరూ తిన్న తర్వాత కాఫీ తాగుతారు, లేకపోతే దాంతోపాటు కాఫీ తాగుతారు. నేను ఫస్ట్ నాకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి దాని తర్వాతనే ఏదైనా టచ్ చేస్తా అని చెప్పేసి తీసుకొస్తే ఆ కాఫీ ఫస్ట్ సిప్ ఉంటుంది కదా, అబ్బా రిలాక్స్ అయిపోయి మైండ్లో నుంచి ఆ వెయిన్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి అనమాట. దాని తర్వాత స్నాక్స్ ఆర్డర్ చేస్తే ఈమె అన్నిట్లో కొంచెం కొంచెం టేస్ట్ చేస్తా అన్నట్టు చూసింది. అందుకే నేను అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేపిస్తుంటే ఏది తిన్నా బాగాలేదు అంటుంది కానీ అన్నీ తింటుంది. ఈరోజు అయితే షాన్ నాకు బర్గర్ ఎలా తినాలో నేర్పించింది అనమాట. ఆ మీట్ పడిపోతుందని చెప్పేసి ఆ స్టిక్ అలానే పెట్టి అలానే తింటున్నాడు. రోజులను కూడా విచిత్రంగా చూస్తుంది అనమాట, ఏం చేస్తుండవు వీడు అని చెప్పేసి. బర్గర్లో మీట్ పడిపోకూడదు కానీ వెజెస్ అయితే తీసి పక్కన పెట్టేసేయాలి. అలానే డిప్ ఎలా చేయాలో చూపిస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసి నేర్చుకున్నారు షాన్ దగ్గర ఎట్లా తినాలో అని చెప్పేసి. రోజులు నాకైతే ఎంటర్టైన్మెంట్ అవుతుంది, షో చూసినట్టు చూసుకుంటా తింటుంది ఆమె. పిల్లలతో ఉంటే ఇలా ఉంటుంది అనమాట. తినడం తక్కువ, సేవలు చేయడం ఎక్కువ అయిపోయింది నాకు. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.